చనిపోవట్లేదు అనే విధంగా చావులతోని కొంచెం అంటే లిమిట్స్ దాటి మాట్లాడడం జరిగింది. గతంలో ఆయన పాత్రుడు వచ్చినప్పుడు ఆయన చచ్చిపోలేదు చంపాలి అన్నట్టుగా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి కూడా. అదే అంటే ఒక వ్యక్తుల గురించి చావుల గురించి మాట్లాడడం రాజకీయాల్లో ఒక నీచమైన ఆ ప్రక్రియ. అలాంటిది ఎవరు మాట్లాడినా ఖండించాల్సిందే. ఒకవేళ పేరు నాని అన్నా కానీ అది తప్పే, 100% తప్పే అది. అన్న ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో రోజా గారు కావచ్చు వీళ్ళందరూ కొంచెం దురుసుగా మాట్లాడినందుకే కూడా ఇప్పుడు ఈ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అని చాలా మంది అంటున్నారు. సో మరి ఆ తప్పు తెలుసుకోకుండా మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ప్రతిపక్షం ఇక్కడ చెప్పేది ఏంటంటే మీడియా అటెన్షన్ కూడా ఎప్పుడైనా ఇప్పుడు మీడియా మొత్తం వన్ సైడ్ అయిపోయింది, పవర్లో ఉన్న వాళ్ళ సైడ్ అయిపోయేసరికి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా వాళ్ళు ఏం పని చేస్తున్నారు అని పోయి ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది, వాళ్ళ ఆడియోలు ఏమున్నాయి, వీడియోలు ఏమున్నాయి, దీని మీద పడి కొంత మీడియా కూడా అటెన్షన్ అనేది డైవర్ట్ చేసి పని అయితే చేస్తున్నారు. అది కూడా చాలా వరకు తప్పది. మీడియా కూడా చేయాల్సిన పని ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ప్రతిపక్షం దానికి స్పందిస్తుందా లేదా అనేది మాట్లాడుకోవాలి. కానీ ఈ వ్యక్తిగత దూషణలు హైలైట్ చేస్తూ ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసే ఆ ప్రక్రియ ఏదైతుందో అది కూడా కరెక్ట్ కాదు. అన్న ఇప్పుడు వీళ్ళు కూడా మరి ప్రభుత్వాన్ని పనులు చేస్తుందా లేదా, హామీలు అమలు అవుతున్నాయా లేదా అని కూడా దాని గురించి క్వశ్చన్ చేయకుండా సో ఈ విధంగా పర్సనల్ గా ఈ అంటే లిమిట్స్ రఫా కాదు, రెడ్ బుక్ అని మరి ఇప్పుడు లోకేష్ బాబు కూడా తిరుగుతుంది కదా, దాని ప్రకారం ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు. అది కూడా తప్పే కదా. రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చి తప్పు చేసినాం జైల్లో నేను రెడ్ బుక్ రాసుకున్నా వైట్ బుక్ రాసుకున్నా దీని ప్రకారం అరెస్ట్ చేస్తా అంటే నీకు రెడ్ బుక్ అలా ఉందా, నీ గవర్నమెంట్ పర్మిషన్ ఉందా, రాజ్యాంగంలో ఉందా, ఏమన్నా చట్టం ఉందా, రెడ్ బుక్ చట్టం, అది తప్పే. వీళ్ళు రఫ్ అన్నట్టు కూడా తప్పే. ఇది కాకుండా ప్రజల కొరకు మీరు వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఏమి హామీలు ఇచ్చారు దాని మీద ప్రతిపక్షం ఫోకస్ చేయాలి. అధికార పక్షం కూడా ఇచ్చిన హామీల మీద ఫోకస్ చేస్తే మంచిది.